మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి ఇక్కడే ఉంటుంది. అమరావతి గురించి కథలు మీకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జనసేన మీకు అండగా ఉంటుంది. నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు మనస్ఫూర్తి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అమరావతికి చట్టబద్ధత కావాలి అన్న విషయాన్ని గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు నిర్వీర్యం చేయటం వల్ల ఆ చట్టబద్ధత అనే అంశము బయటకు వచ్చింది. 3 రాజధానులు అనే అంశం వచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిందని అనుకుంటున్నారు కానీ కాదు. అసలు లాజిక్ ఏంటో తెలుసా ఎవరికైనా? అసలు ఈ అమరావతికి సంబంధించి చట్టబద్ధత తీసుకురావాలి అని అడిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అయ్యా అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షులు మాత్రమే. అది కూడా కావాలని ఎవరిని అడిగారో తెలుసా? మీకెవరికి తెలియని విషయం కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. ఏ విధంగా అంటే 2014కి సంబంధించి సెప్టెంబర్ 4వ తేదీన శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అమరావతి అంటూ డిక్లేర్ చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం. టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ in a central place of the state around Vijayawada and to go for decentralized development of the state. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా అంటే 2015 మార్చి 6వ తారీఖున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మీరు 33 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఓకే, వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు, అది కూడా ఓకే, కానీ మీరు పేపర్ల మీద రాసి ఇవ్వాలి. నోటి మాటతో మీకు ఆ ఫెసిలిటీ కల్పిస్తాం, ఈ ఫెసిలిటీ కల్పిస్తాం అంటే కుదరదు. వాళ్ళకి ఖచ్చితంగా షూరిటీ కావాలి, గ్యారంటీ కావాలి. వాళ్ళు అంత స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి అని నిలదీసింది ఎవరినో తెలుసా? అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి రైతులకి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా ఒక పేపర్ ఉండాలి, ఒక శాసనం ఉండాలి, ఖచ్చితంగా అన్నిటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటి మాటతో కుదరదు. ఒక బాండ్ పేపర్ లాగా దాన్ని పేపర్ మీద మెన్షన్ చెయ్యాలి అని కోరిన వ్యక్తి ఎవరో తెలుసా? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు 2015లో. ఇదంతా నేను చెప్తుంటే నేనేదో ఓన్ గా చెప్పాను అనుకుంటారు కదా? కాదు. ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి మనం చూద్దాం. ఆ బైట్స్ కూడా ఉన్నాయి, నేను ప్లే చేస్తా, ఒకసారి చూడండి. అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి? 33,000 ఎకరాలు ఈవెన్ స్వచ్ఛందంగా ఇచ్చారు, నేను వాళ్ళు కాదంట్లా. వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? ఒకవేళ ప్రభుత్వాలు మారినా, ఈరోజు ఎవరు మారినా, ఎవరు చేసిన ఏ ప్రభుత్వం రావచ్చు, కానీ బేసిక్ గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు వచ్చినా, ఇంకొక పాలసీలు మారినా, ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఆ బాధ్యతని ఎలాగా మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. అయితే 2019లో ప్రభుత్వం మారింది. అప్పుడు రాజధాని విషయం కూడా మారిపోయేసరికి రైతులు గగ్గోలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. మేము స్వచ్ఛందంగా మా పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి మరి మేము భూములు ఇస్తే రాజధాని అమరావతి కాదంటారా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంటే అప్పుడు ఏం చేశారో తెలుసా? రైతుల కన్నీళ్లు తొడవటానికి అక్కడికి వెళ్లారు. మరి అక్కడికి వెళ్ళడం అంత ఈజీనా అంటే ఆ సమయంలో 2019 నుంచి 2024 వరకు కూడా మాట్లాడే స్వాతంత్రం లేదు, రోడ్డు మీద ఫ్రీగా నడిచే స్వాతంత్రం లేదు. మరి అటువంటి టైంలో రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు, రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. మరి అటువంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి అక్కడికి పరామర్శకి వాళ్ళ బాధలు ఏమిటి అసలు అనేది తెలుసుకోవడానికి అక్కడికి వెళితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆపేశారు, ముళ్ళ కంచెలు వేసేశారు, వెళ్ళనివ్వకుండా అడ్డంగా తగిలారు. అసలు నేను ఎందుకు వెళ్ళకూడదు అని పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం ఏమిటి
అసలు ఆవేశం వస్తే, చాలా రాంగ్గా బిహేవ్ చేస్తే ఆయన ఆక్రోశం ఏ విధంగా బయటకు వస్తుందో చూపించిన వీడియో ఏంటి అంటే ఆ ఒక్కటే అని చెప్పొచ్చు. అది కూడా నేను ప్లే చేస్తాను, చూడండి. ఎంత ఇదిగా మేము ఎందుకు వెళ్ళకూడదు, మేము అక్కడికి వెళ్ళి పరామర్శించి వచ్చేస్తాం, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పినా సరే పోలీసులు అడ్డగిస్తే వాళ్లతో వాగ్వాదానికి దిగి ఈ దారి కాకపోతే వేరే దారి అన్నట్టుగా ఆ ముళ్ళ కంచెల మధ్య అలా కూర్చొని ఆలోచించి ఇది కాదు దారి అన్నట్టుగా పంట పొలాల్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ మరి అక్కడికి రైతుల దగ్గరకు వెళ్లారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అని ప్రూవ్ చేశారు. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి భరోసా ఇచ్చారో ఇక రాజధానికి సంబంధించిన రైతులు బయటకు రావటం మొదలు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, మేము చేసిన తప్పేంటి అన్నట్టుగా వాళ్ళ బాధలను రకరకాలుగా బయట పెట్టడం జరిగింది. ఆ బైట్స్ కూడా ఉన్నాయి, ప్లే చేస్తా చూడండి. వాళ్ళ బాధలు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా చెప్పుకున్నారంటే 34 రోజుల పాటు ఇంత ఇదిగా మేము కనీసం ధర్నా చేస్తుంటే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, మీరైనా మాకు న్యాయం చేయండి అంటూ కోరుకున్నారు. అయితే వాళ్ళ బాధన, వాళ్ళ వేదన, వాళ్ళ రోదన చూసినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక్కటే మాట, ఒకే ఒక్క మాట, మీ కన్నీరు ఆనంద బాష్పాలు అయ్యే వరకు కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయ్యేదాకా మీకు అండగా నేనుంటా అని అప్పుడు భరోసా ఇచ్చిన మనిషి ఆ మాట అమరావతి రైతులకు ఊపిరి పోసిందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఆ బైట్ కూడా ఉంది. ఆయన ఏ విధంగా భరోసా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 3,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్న రక్తాలు చిందించారు. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల, తనకి మూగవాడతాను. ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ, తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుని వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని, సర్వనాశనం. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడం. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని. ఇక అక్కడి నుంచి రైతుల దగ్గరకు అనేక సార్లు వెళ్లటం, వాళ్ళను పరామర్శించడం, దాని గురించి మాట్లాడటం, అలాగే ఈ విధంగా అమరావతిని నిర్వీర్యం చేయటం అనేది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని అంటూ కూడా విమర్శించడం, అలాగే రైతులకు భరోసా ఇవ్వటం, రకరకాలుగా అనేక సందర్భాల్లో వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఆనాటి సమయంలో నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రాజధానిని తరలించరు, నిజంగా తరలించరు. నేను వచ్చింది ఈ రోజున మేము మీకు భరోసాగా ఉన్నాం. మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం, ఏ ఉద్దేశంతో అయితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకు వెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి ఇక్కడే ఉంటుంది. అమరావతి గురించి కథలు మీకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ జనసేన మీకు అండగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ రైతు కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదలదు. అయితే 2024కు సంబంధించి గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ప్రజల్లో నాటుకుపోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజధాని లేకుండా ఇబ్బంది పడ్డాం. ఎవరు ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళినా వాళ్ళ మార్పులు ఎన్నైనా జరగచ్చు, వ్యక్తులు మారొచ్చు, కానీ వ్యవస్థ అలాగే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్న ఉద్దేశంతో, అది చట్ట రూపం దాల్చాలి అన్న ఉద్దేశంతో శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే మనసా వాచ కర్మణ దీనికి ఆమోదం తెలుపుతున్నాను అంటూ కూడా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇక ఎట్టకేలకు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ అమరావతి చట్టబద్ధత బిల్లు అయితే పార్లమెంటుకు చేరింది, లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది. మొత్తానికైతే ఇక పెండింగ్ లో ఉంది. రాష్ట్రపతి ఒక సంతకం చేస్తే ఇక చట్టబద్ధత వచ్చేసినట్టే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది ఫిక్స్ అయిపోయినట్టే. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే, ఎంత గట్టిగా తలుచుకుంటే ఆ పనిని చేయగలడా అంటే ఎస్, ఎందుకు చేయలేడు అని చెప్పడానికి ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి, అప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కాబట్టి, అప్పుడు పదవి లేకపోయినా ఏ విధంగా పోరాడారో అదే విధంగా ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా పదవిలో రాకముందు ఏ విధంగా మాట ఇచ్చారో, మీ కన్నీళ్లను ఏ విధంగా నేను తుడుస్తానో, ఆనంద బాష్పాలు వచ్చే వరకు మీకు వెన్నంటి ఉంటా అని ఏ మాట అయితే అన్నారో అదే విధంగా ఇప్పుడు అది చేసి చూపించారు. మీకు వెన్నంటి ఉంటా అన్నారు, ఉండి చూపించారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒక చిరస్మరణీయమైన, చరిత్రలో మర్చిపోలేని రోజు అని ఇది చాలా మంది చెప్తున్న మాట. ఎందుకు అంటే అసలు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టం చేసే విషయంలో కూటమికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ఈ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒకసారి చూస్తే మాత్రం నిజంగా అందరూ అభినందనలు తెలపాల్సిన అంశంగా అయితే చాలా మంది చెప్పుకుంటున్న మాట. సో అమరావతి రైతుల నోట ఒకటే మాట, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటూ, ఇది ఒక పవన్ కళ్యాణ్ వల్లే కాదు, కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ, ఆయన ఏ విధంగా తెలివితేటలు ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో ఇదే ఖచ్చితమైన సమయం, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలవాలంటే ఖచ్చితమైన సమయం అని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపి ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చలు జరిపి ఆయన రాజకీయ చాణక్యుడు అని ఎందుకు అంటారు అంటే పార్లమెంట్ సమావేశాల్లో ఇది ఎలాగైనా ఆమోదించబడాలి అని చెప్పి ముందుకు వెళ్ళారు, అనుకున్నది సాధించారు. అయితే కూటమి అన్నాం కాబట్టి ఇక్కడ టీడీపీ, జనసేన, మరి కేంద్రంలో ఎవరు ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు కనుక లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు అని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా? దీపాలు వెలిగించండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిపోయింది, దీపాలు వెలిగించండి. ఎందుకు అంటే ధన్యవాదాలు తెలపండి. ఏ విధంగా? దీపాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలపండి దీపాలు వెలిగించి అంటూ తన కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అయితే మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.